ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తయారు చేద్దాం. ఇలాంటి కలర్స్ వాడకుండా ఇంట్లో ఇలా ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి. చాలా హెల్తీగా ఉంటారు. ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్. మీ వంటింటి నేస్తం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక 3 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు వీటిని మనం వేపుకుందాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు టమాటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇవి రెండు చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందాం. ఇవి మొత్తం చక్కగా వేగిన తరువాత ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకుందాం. మేము ఈ ఫ్రైడ్ రైస్ కోసం 5 కోడిగుడ్లని వాడుతున్నాం. మీ క్వాంటిటీకి తగినట్లుగా కోడిగుడ్లని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 5 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్న తరువాత దీనిని గంటె పెట్టి కదిలించకుండా 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనం ఇలానే మగ్గనివ్వాలి. అప్పుడు మనకి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజుగా కోడిగుడ్డు ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. A few minutes later. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో గరిటె పెట్టి ఇలా చూపించే విధంగా మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి కోడిగుడ్డు పొరుటుగా కాకుండా మనం తినేటప్పుడు అక్కడక్కడ పెద్ద ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాం. ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 20 గ్రాముల మీల్ మేకర్ని కూడా ఉడికించి మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇవి మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకుందాం. ఇవి రెండు చక్కగా కలిసిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను గరం మసాలాని కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడే మనం ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అన్నాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కింద నుంచి పైకి చాలా చక్కగా కలుపుకోవాలి, అంతా కలిసిపోయే విధంగా. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎలాంటి సాసెస్ కానీ మనం వాడలేదు. అవి మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి. ఇలా మీరు ఇంట్లో చాలా సింపుల్గానే మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి తింటే మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. చాలా చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మకాయను కూడా పిండుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మీరు చేసి మీ పిల్లలకు తినిపించారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది మా పిల్లలకు చాలా ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. Thank you for watching. Subscribe for more videos.